ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానివ్వండి, ఈ సీసీ ఫుటేజ్ ఇంకా ఫైల్ చేయలేదు. అదే పని మీద ఉన్నాం కదా. రే తొందర చూడరా. చూసారా, వ్యాన్ ఆగిన ప్లేస్ కి రాహుల్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి 22 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఆ రూట్ లో 9 చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ విచిత్రం, 3 కెమెరాలోనే వ్యాన్ వెళ్ళేది రికార్డ్ అయింది. 3 మాత్రమే. రే స్టాప్. రివెంజ్ కొంచెం జూమ్, ఇంకొంచెం జూమ్. అదేంటి వ్యాన్లో డ్రైవర్ లేడు? అవును, ఇదేంటన్నా డ్రైవర్ లేకుండా బండి ఎలా వెళ్తుంది? అయితే భిక్షుని కలవాలి. స్వామి, ఆ లక్ష్మి మరణించిన మాట వాస్తవం, కానీ ఆమె ప్రేతాత్మగా మారలేదు. ఒకవేళ మారుంటే ఆమె ఈ పాటికే రప్పించి ఈ ముగ్గులో మీ ముందు కూర్చోబెట్టేవాణ్ణి. కానీ భిక్షు, రాహుల్ చనిపోవడానికి వారం ముందు లక్ష్మిని చూశానన్నాడు. వాడిని తీసుకెళ్లే వ్యాన్ లో డ్రైవర్ కూడా లేడు. నిన్ను భయపెడుతున్న శక్తి ఏమిటో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు దీన్ని నీ చేతికి కట్టుకో. దీన్ని తీసుకెళ్లి నీ పూజ గదిలో ఉంచు. అలాగే వెళ్ళొస్తాను భిక్షు. శ్మశానం నుంచి వెళ్లేప్పుడు వెళ్ళొస్తాను అనకూడదు. శ్మశానం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తాను అనాలి. వెళ్తాను. ఏరా, నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడి దాకా వచ్చింది? స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది మాయా. రాజమౌళి బాహుబలికి కూడా ఇంత స్క్రిప్ట్ రాస్తుండడు. ఎప్పుడు చూసినా రాస్తున్నాను అంట. మావయ్య, ఈ ఇంట్లో ఏదో ఉంది మావయ్య. ఏముందిరా, నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నేనున్నాను. ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని పోయారా మావయ్య? ఎవ్వరూ చేసుకోలేదు. మా ఇంటి పక్కనే పెద్ద శ్మశానం ఉంది. శ్మశానం ఉందా? అచ్చ బాబోయ్, నీకు దండం పెడతాను, వెళ్ళిపోతున్నారా? అవును మావయ్య, మేము వెళ్ళిపోవడం సేఫ్. రాయ్, మీ నాన్న నాకు రాత్రి ఫోన్ చేశాడు. ఇల్లు వదిలితే కాళ్ళు కొట్టమన్నాడు. అలా చెప్పాడా? నీతో షార్ట్ ఫిల్మ్ తీయించి ప్రైజ్ కొట్టించి అప్పుడు నిన్ను మీ నాన్న దగ్గరే పంపిస్తా. సరే మావయ్య, మేము రూమ్ లోపలికి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాం. చేసుకోండి. స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం అరుచుకుంటుంటాం, అరుచుకోండి. దెబ్బలాడుకుంటుంటాం. ఆడుకోండి. మీరు డిస్టర్బ్ చేయకండి. చెయ్యం. మేము వెళ్తాం మావయ్య. వెళ్ళు. ఏంటండి పిల్లల్ని మరీ అంత బెదిరించేశారు? ఊరికే అమ్మా. చాలే. ఆ సౌండ్ ఏవే చూసావా, నా మేనల్లుడు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడో. దానికోసం కష్టపడుతున్నట్లేదు. మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఇచ్చిన ఎఫెక్ట్లకి రియాక్షన్ లా ఉంది. నిజంగా మరింటో దయ్యం తిరుగుతుందా ఏంటి? పైన ఏం లేదు. లేవా? ఇంత చూసాం కదరా. ఏమని ఏదో జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుందిరా. ఓపెన్ చేయరా.
ఏంట్రా ఒకసారి నీ చూపించు. ఏం చూపించాలరా నాది? కాళ్ళు మావయ్య. ఇవిగో. అదే ఉన్నాయిరా. సరే మావయ్య, మేము బయటికి వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. వైకుంఠం గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. వెళ్ళండి. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నీకు జాబ్ ఇప్పిస్తానన్నాం కదమ్మా, మేము మాట్లాడొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? అలాగేనండి. ఈరోజు నీ రికార్డ్ బ్రేక్ రా. అన్నా మల్లేష్ వచ్చిండు. మల్లేష్, నమస్తే సార్. నమస్తే. ఈసారి సూపర్ మాల్ పట్టుకొచ్చాను సార్. చూసారంటే మగతనం లేనోడికి కూడా మూడొస్తుంది. అవునా? ఇలా తీసుకో. ఏంటి సార్ ఇది, ఎప్పుడు ఇంతేనా? ఇంకో 50,000 పెంచండి. ఏరా, నువ్వేమైనా మర్డర్ చేసి తీసుకొచ్చావా లేదా కిడ్నాప్ చేసావా? వాళ్ళ అమ్మ బాబుని మోసం చేసి తీసుకొచ్చావు కదా, ఇదే నీ ముఖానికి ఎక్కువ. చల్పో. నేను ఎంతో కష్టపడి ఎవరికి డౌట్ రాకుండా తీసుకొస్తే మరీ ఇంత తక్కువేంటి సార్? ఏంట్రా నోరు బాగా లేస్తుంది? రేయ్, గట్టిగా నొక్కుపే. మేం బయట నోరు తెరిస్తే మీ బతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరిని బెదిరిస్తున్నారా? రేయ్, ప్రతిదానికి బుల్లెట్ వాడకండ్రా, కొంచెం బ్రెయిన్ వాడండి. ఏంటి ఆ? దీన్ని చూడండి, ఎంత అందంగా ఉందో. ఇలాంటి ఆంటీలకు దుబాయ్లో రేట్ ఎక్కువ. దీన్ని పార్సల్ చేయండి రా. ఓ వైపు లేట్ అయిపోతుంది, ఇంకో వైపు అక్కతో షూటింగ్ చేయాలంటే భయంగా ఉందిరా. ఎందుకమ్మా భయం? ఇగో ఈ సిలవన్న, ఆ తులసిమాలన్న దయ్యాలకి భయం. ఇవి పెట్టుకొని షూటింగ్ చేద్దామే. ఇవి ఉంటే దయ్యాలు రావంటావా? నువ్వు 10 సార్లు దయ్యాలు దయ్యాలు అనుకురా. నువ్వు ఒకటి. ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూడటానికి జనాలు వస్తూ ఉంటారు. మరి దయ్యాలతో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు దయ్యాలు రాకపోతే ఏ వస్తాయిరా? హలో హలో, షూటింగ్ ఎప్పుడు? అక్క, అది మన సీన్ వాళ్ళు ఎవరో కాపీ కొట్టారు కదా, కొత్త సీన్ రాశాను కానీ పెద్దగా డెప్త్ లేదు. డెప్త్ లేకపోతే ఏంటి? డెత్ ఉంటుందిగా, దానిలో థ్రిల్ ఉంటుందిగా. నీకు డెత్ లో అంత థ్రిల్ ఉందా తెల్లా? అంటే న్యూస్లోను టీవీలోను రాదు కదా. ఏమో, నాకేం తెలుసు. ఇంకో సీన్ రాయ్. అది నువ్వు ఆగరా, వీడైతే చెప్తాడులే గాని 1, 2, 3. ఇప్పుడు వీడు చెప్పబోయే సీను 4వ కంటికి తెలియకూడదమ్మా. ఏదో కష్టపడి మీరే రాసేసినట్టు ఫోజ్ ఏంట్రా? సీడీలు చూసి కాపీ కొట్టేదేగా. ఇంకొకటి చెప్పు. అది అక్క, మన సినిమాలో చనిపోయిన అమ్మాయి పోలీసులకి దొరకకుండా హంతకుణ్ణి చంపేసింది. కానీ ఈసారి మాత్రం ఎలా చంపుతుందంటే, ఓపెన్ చేస్తే ఒక కారు అలా వెళ్తుంది. ఏమైంది? రే, మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తా. ఇక్కడే ఉంటాం, తొందరరా. లేదురా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా కదా. జాగ్రత్తగా వెళ్ళండి. చల్, బాయ్ రా. అరే, ఎక్కడికి వచ్చేసా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దమ్ముంటే మొహం చూపించు. చూసి తట్టుకునే దమ్ముందా? అయితే చూడరా. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి, ఆడపిల్లల్ని రక్షించడానికి
ఇంకా బతికే ఉన్నాను రా. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను ప్లీజ్. ఎలాగా ఇలాగే మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధేయపడుంటారా. వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మ నాన్న ఎంత బాధపడుంటారా. నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. నిన్ను క్షమిస్తే నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు నన్ను క్షమించే. కావాలంటే నేను సరెండర్ అయిపోతా. సరెండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి, సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి. ఇది పబ్లిక్ కోర్ట్ కాదు, నా కోర్ట్. నీ అన్ని తప్పులకి విధించే శిక్ష మరణ శిక్ష. తరుము తరుము పెను గాలినువై, తరుము తరుము పెను ఉప్పెనవై, తరుము తరుము యమదండన పోలికవై, తరుము తరుము నవకాళికవై, తరుము తరుము అరిచండికవై, తరుము తరుము తన గుండెల ఖండనవై. రామబాణల్లా దూసుకొస్తుంటే పిక్కడిల్లే విస్ఫోటనం, మృత్యునాదల్లా ముంచుకొస్తుంటే తాండవించే ఉత్పాతకం. నెత్తుటి చుక్కల సిద్ధాంతం, రక్కసి రక్కల రాద్ధాంతం, చేరక తప్పదు చివరికి పాతాళం. అంతుకు చిక్కని దుష్కాండం, అవ్వక తప్పదు దిగ్బంధం, కమ్ముకు వస్తే లక్ష్మీ బ్రహ్మాస్త్రం. తగచిక 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 తగచిక. పంచభూతాల తొంగి చూసేలా దూకి వస్తే వజ్రాయుధం, ఖండ ఖండాలై వెళ్ళబోయేలా జల్లు కాదా దుశ్శాసనం. కన్నులు విప్పిన ధర్మంకం, ఆకలి రేగిన చిరుతల్లే వేటకు రిప్పని సాగే ఈ నిమిషం. కన్నులు కారని దుర్మార్గం, చూపుకు చంకని జింకల్లే గజగజలాడను అదిగో ఆద్యంతం. తగచిక 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 తగచిక. తరుము తరుము పెను గాలినువై, తరుము తరుము పెను ఉప్పెనవై, తరుము తరుము యమదండన పోలికవై, తరుము తరుము నవకాళికవై, తరుము తరుము అరిచండికవై, తరుము తరుము తన గుండెల ఖండనవై. అన్నా 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 అన్న లే అన్న, ఆ జడ్జి చచ్చి దయ్యమైందన్నా, నన్ను చంపిపోయిందన్నా. ప్లీజ్ అన్న లే అన్న. అన్నా ఆ లక్ష్మి చచ్చి దయ్యమైందన్నా. అన్న భిక్షుగాడికి ఫోన్ చేయన్నా. అన్న లే అన్న. మున్నాను చంపేశారన్నా. ఏంటి? ఎవరో మున్నాను చంపేశారన్నా. తమ్ముడు చంపేశారా? అవునన్నా. ఏయ్ ఎక్కడ? ఫామ్ హౌస్ దగ్గరలో ఉన్నా. రే సాహు, అన్నా 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 నేను వస్తున్నా. తమ్ముడు లేరా? ఏమున్నా తమ్ముడు లేరా? అన్నా
అన్నా రాహుల్ని చంపినట్టే వీడిని కూడా అదే వ్యాన్ లో తీసుకొచ్చి చంపారన్నా. రాహుల్ సావుకి మున్నా సావుకి ఈ కోర్టు వ్యాన్కి ఏదో సంబంధం ఉందన్నా. సంబంధం ఉంది. ఆ సంబంధం పేరే జస్టిస్ లక్ష్మి. ఆ భిక్షువాడేంటి అది చచ్చింది కానీ దయ్యం కాలేదన్నాడు. దీంట్లో క్లారిటీ రావాలంటే ఆ లక్ష్మి బాబుని పట్టుకోవాలి. దాన్ని వదులుతున్నాం. ఆ లక్ష్మిని ముక్కలు ముక్కలుగా నరికి. రే రాకేష్, మర్డర్లా చేస్తే డెప్త్ ఉండదురా, పక్క చల్లారదు, ఇంకా క్రూరంగా ఉండాలి. ఏయ్, ఎవర్రా మీరు? పోలీసులు రా. ఏం చేస్తున్నారా ఇక్కడ? నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. యా, కథలు చెప్తున్నారా? కదే అదే డిస్కస్ చేస్తున్నాం. మీరు కథలు డిస్కస్ చేసే వాళ్ళ లేరే, మర్డర్స్ ప్లాన్ చేసే వాళ్ళ ఉన్నారు. ఎవరితో ఎలా మాట నీకు తెలీదు. పక్కరా. ఎస్, అవును సార్, మర్డర్లే ప్లాన్ చేస్తున్నాం. ఎవడికి పడితే అడిగి భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మర్డర్ చేసిన తర్వాత పోలీసులకి ఎలా దొరికిపోకూడదు అనేది ప్లాన్ చేస్తున్నాం. అదనమాట. రై, వీళ్ళని జీప్ ఎక్కించండి. లెక్కించడం దేనికి? మీ అక్కం ఏంటి? నువ్వేంట్రా? ఎక్కరా? నల్లగా నెట్టండా. ఇప్పుడు వీళ్ళ నుండి మనం రక్షించేవాడే లేడా? ఏమండి హారతి తీసుకో. ఆపే పూజలో ఏమైందండి? వెళ్ళి తాకట్టు పట్టాల్సిన గోల్డ్ ఎక్కడో మర్చిపోయి వచ్చాను. అబ్బా, మీకు మతిమరుపు ఎక్కువైపోయిందండి. అసలు మీరు గోల్డ్ తీసుకెళ్లలేదు, ఇక్కడే ఉన్నాయి. ఉండండి, తీసుకొస్తాను. ఏమే దాని గురించి వెళ్ళిపోయిందా? ఇవ్వండి. ఏంటో దాని గురించి ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుంది. రాత్రి తింటో లేదో. నాకసలే షుగరు బీపీ. ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు ఈ టెన్షన్ తో. చూడండి, చూద్దాం పదా. సరేనా? అమ్మా, ఏమైంది? రాత్రి నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళావా? లేదే. ఏ? ఆ విషయం మీ నాన్నతో చెప్పు. ఏమైందమ్మా? నేను మీకు భారం అయిపోయానా? నీ గురించి ఆలోచించి ఆలోచించి మీ నాన్న ఆయుష్ తగ్గిపోతుంది. అబ్బా, నేనేం చేశాను? ఏమండి? 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 అమ్మా, టాబ్లెట్స్ అయిపోయినాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తాను. లక్ష్మి తెలుసా? నాకు తెలియదు. ఈ అమ్మాయి తెలియదయా. చెప్పో. గాంధీనగర్ 2వ వీధిలో ఉంటారు సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. ఏమండి, బీపీ టాబ్లెట్స్ ఆటమ్ 5 mg కొంచెం త్వరగా ఇవ్వరా? ఒక నిమిషం అండి. ఎవరండి? ఎవరు మీరు? ఎక్కడే నీ కూతురు? ఎవరు మీరు? లక్ష్మి ఎక్కడా? ఏమండి? తులసి, ఏంటిది? ఏంటిది? అమ్మా! అమ్మా! నీ కూతురు లక్ష్మి ఎక్కడా? మొన్న రాహుల్ని చంపింది, నిన్న నా తమ్ముని చంపింది. ఎక్కడా? తులసి! చచ్చింది మళ్ళీ ఎలా బతికొచ్చింది? నేను నిజమే చెప్తున్నానండి. మమ్మల్ని చేయకండి. మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి. మీరే కదా చంపేశారు. ఇప్పుడు మాతో ఉండేది నా రెండో కూతురు ప్రియా అండి. అవునండి. ఏంట్రా నీ చెప్పేది? మాకు కవల పిల్లలు. అది ఫారెన్ లో ఎంఎస్ చేసి ఈ మధ్య ఇండియా వచ్చిందండి. ఏంటి ప్రూఫ్? ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఒక్క నిమిషం ప్లీజ్.
ఇది ప్రియా బర్త్ సర్టిఫికెట్ అండి. మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికెట్ కూడా తెచ్చిస్తానండి. ఎక్కడో కొడుతుందిరా. ఒకసారి ప్రియన్ పిలు. ఇంట్లో లేదండి. ఎక్కడికి వెళ్ళింది తెలియదండి. అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా? పట్టుకుంటా, 2 రోజుల్లో పట్టుకుంటా. నీతో సహా ఎవరిని వదిలిపెట్టనని చెప్తున్నా. తులసి, అమ్మా, అయ్యో, నాన్న, అమ్మకి ఏమైంది? అయ్యో అమ్మా, నాన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏమండి హారతి తీసుకో. ఆపే పూజలో. ఏమైందండి? వెళ్ళి తాకట్టు పట్టాల్సిన గోల్డ్ ఎక్కడో మర్చిపోయి వచ్చాను. అబ్బా, మీకు మతిమరుపు ఎక్కువైపోయిందండి. అసలు మీరు గోల్డ్ తీసుకెళ్లలేదు, ఇక్కడే ఉన్నాయి. ఉండండి, తీసుకొస్తాను. ఏమే దాని గురించి వెళ్ళిపోయిందా? ఇవ్వండి. ఏంటో దాని గురించి ఆలోచించి తల పగిలిపోతుంది. రాత్రి తింటో లేదో. నాకు అసలే షుగరు, బీపీ. ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు ఈ టెన్షన్ తో. చూడండి, చూద్దాం పదా. సరేనా? అమ్మా, ఏమైంది? రాత్రి నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళావా? లేదే. ఏ? ఆ విషయం మీ నాన్నతో చెప్పు. ఏమైందమ్మా? నేను మీకు భారం అయిపోయానా? నీ గురించి ఆలోచించి మీ నాన్న ఆయుష్ తగ్గిపోతుంది. అబ్బా, నేనేం చేశాను? ఏమండి? నాన్న? అయ్యో, నాన్న! ఏమండి? నాన్న! ఏమండి? అమ్మా, టాబ్లెట్స్ అయిపోయినాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తాను. లక్ష్మి తెలుసా? నాకు తెలియదు. ఈ అమ్మాయి తెలియదయా. చెప్పో. గాంధీనగర్ 2వ వీధిలో ఉంటారు సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. ఏమండి, బీపీ టాబ్లెట్స్ ఆటమ్ 5 mg కొంచెం త్వరగా ఇవ్వరా? ఒక నిమిషం అండి. ఎవరండి? ఎవరు మీరు? ఎక్కడే నీ కూతురు? ఎవరు మీరు? లక్ష్మి ఎక్కడా? ఏమండి? తులసి, ఏంటిది? అమ్మా! ఆయన ఏం చేయకండి. నీ కూతురు లక్ష్మి ఎక్కడా? మొన్న రాహుల్ని చంపింది, నిన్న నా తమ్ముని చంపింది. ఎక్కడా? తులసి! చచ్చింది మళ్ళీ ఎలా బతికొచ్చింది? నేను నిజమే చెప్తున్నానండి. మమ్మల్ని చేయకండి. మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి. మీరే కదా చంపేశారు. ఇప్పుడు మాతో ఉండేది నా 2వ కూతురు ప్రియా అండి. అవునండి. ఏంట్రా నీ చెప్పేది? మాకు కవల పిల్లలు. అది ఫారెన్ లో ఎంఎస్ చేసి ఈ మధ్య ఇండియా వచ్చిందండి. ఏంటి ప్రూఫ్? ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ప్రియా బర్త్ సర్టిఫికెట్ అండి. మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికెట్ కూడా తెచ్చిస్తానండి. ఎక్కడో కొడుతుందిరా. ఒకసారి ప్రియన్ పిలు. ఇంట్లో లేదండి. ఎక్కడికి వెళ్ళింది? తెలియదండి. అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా? పట్టుకుంటా, 2 రోజుల్లో పట్టుకుంటా. నీతో సహా ఎవరిని వదిలిపెట్టనని చెప్తున్నా.
తులసి ఏమండి అమ్మా నాన్న అమ్మకి ఏమైంది? అయ్యో అమ్మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్దాం. సిస్టర్, పేషెంట్ కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. నాది అదే బ్లడ్ గ్రూప్. నేను ఇస్తాను, రండి. వదండి. లక్ష్మి, నథింగ్ టు వరీ, దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. అత్త, థ్యాంక్ యూ సో మచ్. మనకి లక్ష్మి ఒక్కతే కదండి అమ్మాయి. వాడికి లేని ప్రియా గురించి చెప్పారు, సర్టిఫికెట్ కూడా చూపించారు. అసలు మనకు రెండో అమ్మాయి లేదు కదండి. వాళ్ళ నుండి లక్ష్మిని కాపాడటానికి అబద్ధం చెప్పాను, లేని ప్రియను సృష్టించాను. వాడు రాక్షసుడండి. ఇప్పుడు నిజం తెలిసి మన లక్ష్మిని చంపేస్తే ఎన్నిసార్లు చంపుతాడమ్మా వాడు అక్కని? ఎన్నిసార్లు? అక్కేంటండి, ఇది మన లక్ష్మే కదా. అదే నాకు అర్థం కావటం లేదు. అక్కని చంపినోడిని ఎవరిని వదిలిపెట్టదు. అక్కేంటండి, ఇది మన లక్ష్మే కదా. కాదు, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? నువ్వు మా లక్ష్మిలాగా వచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? అయ్యో, నేను మోసం చేయట్లేదు నాన్న. అక్కని అన్యాయంగా చంపిన వాళ్ళకి శిక్ష వేసి న్యాయం చేస్తున్నాను. అంటే వాళ్ళిద్దరూ చెప్పింది కూడా నువ్వేనన్నమాట. అసలు లక్ష్మితో నీకేంటి సంబంధం? నీకు మాకు ఏమిటి సంబంధం? నాన్న, నేను లక్ష్మి చెల్లెల్ని, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? మాకున్నది ఒకటే కూతురు. కాదమ్మా, ఇద్దరు. ఒరే నాయనా, అది లక్ష్మీ బాంబురా. సీమ టపాకా ఇలా కాల్చకూడదు, ఇలా కాల్చాలి, ఇలా కాల్చాలి. నువ్వు బాంబులు కాల్చే ప్రయత్నంలో కాల్చుకోకూడని చోట కాల్చుకున్నావు అనుకో, ప్రాబ్లం పెద్దదైపోద్ది. సీమలో నాటు బాంబులు వేసిన చేతులివి. ఆఫ్టర్ ఆల్ లక్ష్మీ బాంబు కాల్చలేనా? ఏమండి, ఇతను సేవ నుంచి ఎందుకు వచ్చాడంట? పారిపోయి వచ్చావా? సీమ నుంచి పారిపోయి వచ్చావా? అమ్మా, తులసి, తులసి, ఏమైందండి? దేవుడా, మావిడికేం కాకుండా చూడు. ఏమయ్యా? డాక్టర్ గారు, షీఈ్ ఫైన్, తనకి ఏం కాలేదు. చాలా థాంక్స్ డాక్టర్ గారండి. కానీ నీకు ఆడపిల్ల పుట్టిందయ్యా. ఆడపిల్ల అయితే ఏంటండి, మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. కవల పిల్లలు పుట్టారు. అమ్మా, దీపావళికి డబుల్ బోనం సార్. ఆడపిల్లలైతే ఏంటి సార్ సంతోషం, చాలా సంతోషం సార్. కానీ ఒక పాపనే మేము రక్షించగలిగాం. రెండో పాప కడుపులోనే జాండీస్తో చనిపోయింది. నేను అక్కలాగే ఈ భూమి మీదకి వచ్చాను, కానీ నా దురదృష్టం పుట్టగానే చనిపోయాను. ఈ విషయం నా భార్యకు తెలియనివ్వకండి సార్. హాస్పిటల్లో అమ్మ వాళ్ళ ప్రాణాలతో అక్క, శ్మశానంలో ప్రాణాలు లేని నా శరీరాన్ని నాన్న కప్పెడుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని నాకు అర్థమైంది. ఎంత బాగున్నావమ్మా తులసి. పాపత్వం నాలాగానే ఉంది. ఏమండి, నేను మత్తులో ఉన్నప్పుడు నాకు వింత కళ వచ్చిందండి. ఏంటా వింత కళ? మనకి కమల పిల్లలు పుట్టారని మీరు ఆనందంతో హాస్పిటల్ అంతా స్వీట్స్ పంచిపెట్టారంట. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? కవల పిల్లలు పుట్టపోతే ఏంటే, బంగారం లాంటి బిడ్డను కన్నావు. అవునండి, నిజంగా మన బిడ్డ బంగారమే. అక్కతో పాటు పుట్టిన నాకు మిమ్మల్ని అక్కని వదిలి వెళ్ళాలనిపించలేదు. మీతోనే ఉండిపోయాను. బహుశా నా ఆయుష్ తీరలేదేమో, అందుకే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు. అక్కని ముద్దాడుతున్న అమ్మను చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది, కానీ అమ్మ నన్ను దగ్గరికి తీసుకోవడానికి నేను కనిపించను కదా.
అమ్మ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, అమ్మ స్పర్శ ఎంత బాగుంటుందో నాకు అర్థం చేసుకునే వయసు లేకపోయినా అది అమ్మ ప్రేమని అర్థమైంది. నాన్న కూడా అప్పుడప్పుడు అమ్మ అవుతాడు. ఆ క్షణం అక్కలో కలిసిపోయి ఆనందాన్ని అనుభవించేదాన్ని. మీరు లేనప్పుడు అక్క పక్కనే ఉండేదాన్ని. నాకు ఇంత అన్యాయం చేసిన దేవుడు చిన్న సంతృప్తిని మిగిల్చాడు. ఎందుకంటే నేను అక్కకి కనిపిస్తాను కాబట్టి. నీలాల కళ్ళని నీ బుజ్జి బుగ్గని నా కంటి బాబలాగా చూసుకోనా, నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని నా గుండె కూటిలోన దాచుకోనా. నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మని పరుగులు ఉన్నాయమ్మ. నా రథన గీతని చేతి రేఖల్లో రాసాడే ఆ బ్రహ్మ. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. నీ పాదం వేసటి నేలంతా నా ప్రాణం పరిచేసి ఉందంట. నీ చూపే సోకేటి గాలంతా నా శ్వాసైపోయింది నేడింక. నీ కోపతాపాలలో నేనే అల్లాడిపోతానమ్మా. నీ మాట ముత్యాలలో నేనే ఆనందమవుతానమ్మా. ఆకాశమంతున్న అంతోటి నా ప్రేమ ఎట్టాగా చూపించుకోనమ్మా. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. ఒకరోజు కోర్టులో నాన్నకి జరిగిన చిన్న అవమానానికి అక్కలో ఉన్న నేను జడ్జ్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అక్క ఎక్కడున్నా నేను అక్కతో పాటే ఉండేదాన్ని. నేను తనకి కనిపిస్తానన్న విషయం అమ్మా నాన్నలతో చెప్పకూడదని ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం. ఎందుకంటే నన్ను పంపించేస్తారేమోనన్న భయం. అలా 7 సంవత్సరాల పాటు అక్క నేను కలిసి పెరిగాం. అమ్మా నాన్నల ప్రేమ నేను కూడా అక్కలాగే పొందాను. ఒకరోజు అక్కకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. పాపకి టాబ్లెట్లు వాడండి. చాలా సంతోషం డాక్టర్ గారు, వస్తాం. నమస్తే. రామ్మా. మీ పాప అండి? అవునమ్మా, ఎంత పెద్దదైపోయింది. మీ హాస్పిటల్లోనే కదా పురుడు పోశారు. ఉంటానమ్మా. ఆ తాగుబోతు డాక్టర్ ఆ రోజు తాగేసి పాపకు ఆపరేషన్ చేశాడు. పాపం ఆ పాప నరం కట్టయి చనిపోయింది. లేకపోతే ఆ పాపకి కవల చెల్లుండేది. ఇన్నాళ్ళు నాకు అన్యాయం చేసింది దేవుడు అనుకున్నాను, కాదు ఒక డాక్టర్. పాపా, నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకుంటే అన్నీ తగ్గిపోతాయి నా బంగారం. కాదు నాన్న, యొక్క టాబ్లెట్ నాన్న, ప్లీజ్ నాన్న. జ్వరం తగ్గిపోతుందన్నా బుజ్జు. మీకు దండం పెడతాను. ఇక నా దగ్గర పని చేయాలంటే నాతో బోని కొట్టించుకోవాలా? Come on, darling. పాపా, తులసి, పాప ఎక్కడ? అదే అర్థం కావట్లేదండి. ఎక్కడికి వెళ్ళింది? నీ దండం పెడతా.
గురువు గారండి, మా అమ్మాయి లా పాస్ అయిందండి. ఇక నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి, లాయర్ లక్ష్మి. వావ్ పర్వాలేదా, కోర్టు ముందు టీ అమ్ముతునే కూతుర్ని లాయర్ని చేశావు. వెరీ గుడ్. ఇంతగా అమ్మాయి ఎక్కడా? లక్ష్మి, ఏంటి నాన్న పిలిచారు? సార్ మా అమ్మాయి లక్ష్మి. నమస్కారం అండి. అమ్మా నరసింహరావు గారని పెద్ద లాయరు. అవునా? ఏంద్రో వయసులోనా? కాదురా, మామూలుగా కూడా పెద్ద లాయరేనమ్మా. నేను మీ గురించి చాలా విన్నానండి. అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను. అదేనమ్మా లాయర్ తెలివితేటలు. అది సరే, ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా, లేక నాలాంటి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి. అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను నాలా ఉండాలని. గుడ్. వాయిస్ దేముంది సార్, మనుషులందరి దగ్గర ఉంటుంది. లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ. అది నా దగ్గర ఉంది సార్. హానెస్టీ, నిజాయితీ. చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావో. ఆల్ ద బెస్ట్. అమ్మా చూసావా, నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో, కోర్టులో కూడా ఎలాగ చంపేయాలా. నాన్న నాకు మంచి చాయ్ పెట్టి. ఏయ్, నా బంగారు తల్లికి మంచి చాయ్ రెడీ చేయరా. మా అమ్మాయి లాయర్ అయిందండి. తన పేరుతో అర్చన చేయించండి. అలాగేనమ్మా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అక్క లాయర్ కన్నా జడ్జ్ గానే సూట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది. కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువర్ ఆనర్. ఈ ఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ. ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి యువర్ ఆనర్. ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు అవటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్ళతో కలిసి పనిన కుట్ర మాత్రమే ఇది. ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు. నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది యువర్ ఆనర్. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది. సాక్ష్యం లేకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు, చంపేశారు అని కోర్టు మెట్లు ఎక్కరు. కానీ ఈ తల్లిదండ్రులు
4 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి, నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష